అందరికీ నమస్కారం అండి. జేడీ వరల్డ్ యూట్యూబ్ ఛానల్కు స్వాగతం. నేను ఈరోజు చేయబోయే రెసిపీ దోసకాయ వంకాయ టమాటా కూర. ఇది అమ్మమ్మల కాలం నాటిదండి. మా అమ్మమ్మ చేసేది. కలిపి పెట్టడమేను. ముందుగా దోసకాయ ఒకటి, వంకాయలు, ఒక ఉల్లిపాయ, టమాటాలు తీసుకున్నానండి. దోసకాయని చెక్కు తీసి పెట్టుకోవాలి ముక్కలు కోసుకోవడానికి. దీనికి తాలింపు కూడా ఏ అవసరం లేదండి. ఇది బ్యాచిలర్స్కి చాలా ఉపయోగపడుతుంది ఈ కూర చేసుకోవటం. ఈ దోసకాయ ముక్కలు, టమాటాలు, వంకాయలు, ఉల్లిపాయ కోసి పెట్టుకున్నానండి. మొత్తం ఇవి ముందుగా దోసకాయ ముక్కలు వేసుకున్నాను. తర్వాత టమాటా, వంకాయ వేసి మొత్తం కలిపి పెట్టేటివేనండి. ఉల్లిపాయ వేసాను, కొంచెం కరివేపాకు వేసి పోపు దినుసులు కూడా ఇందులోనే వేసుకోవటమేనండి. తాలింపు ఏ అవసరం లేదు. శనగపప్పు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర, ఆయిల్, పసుపు, గళ్ళుప్పు, కారం వేసాను. మొత్తం కలిపేసుకోవాలి. ఇదంతా కలిపిన తర్వాత తగినంత వాటర్ పోసుకోవటమేనండి. దీనికి వేరే మసాలాలు ఏమీ ఏ అవసరం లేదు. ఇది ఇప్పుడు స్టవ్ వెలిగించి స్టవ్ మీద పెట్టుకున్నాను. ఇప్పుడు పగలే చేస్తున్నానండి ఎడిటింగు. దాని మూలంగా పక్షుల శబ్దాలు అవి వినిపిస్తున్నాయి, వెహికల్ శబ్దాలు. ఇప్పుడు ఒకసారి మూత పెట్టి ఉడికిందో లేదో చూసుకోవాలండి. కలిపి సగం అయిపోయింది, మళ్ళీ మూత పెట్టుకోవాలి. అయిపోయిందండి. దోసకాయ వంకాయ టమాటా అయిపోయిందండి. దోసకాయ వంకాయ టమాటా గుజ్జుగా ఉంటుందండి కూర. ఇది అన్నీ కలిపి పెట్టుకోవటమేను. ఇది బ్యాచిలర్స్ చాలా ఉపయోగపడుతుందండి చేసుకునే వాళ్ళకి. మామూలుగా ఇది అమ్మమ్మ చేసేదండి ఇదివరకు. ఇలా కలిపి పెట్టేసేసి ఇది ఇప్పుడు చపాతీలోకి కూడా బాగుంటుంది, రైస్లోకి అయితే సూపర్ అండి. అప్పుడప్పుడు ఇలా సాత్విక ఆహారం కూడా చాలా బాగుంటుందండి హెల్త్కి. దోసకాయలో నీరు ఎక్కువ ఉంటుంది కదండి. ఇట్లా అన్నీ కలిపి పెట్టడం వల్ల దానిలో ఉన్న పోషకాలు బయటికి పోవండి. హెల్త్కి కూడా చాలా మంచిది. దోసకాయ చాలా మంచిది, నీరు ఉంటుంది, సమ్మర్లో చలువ చేస్తుంది. వంకాయ టమాటా వేసి చేస్తానండి. నా వీడియోస్ ఎలా ఉన్నాయో మీరు కామెంట్స్లో పెట్టండి. మీరు కూడా చేసి ఎలా ఉన్నాయో అని చెప్పండి. కొత్త వారికి కూడా అవకాశాలు ఇవ్వాలి కదండి. హెల్త్ పరంగా చాలా వరకు నేను ఇంట్లోవే చేసినవే ఫుడ్డే పెడతానండి మా బాబుకి. ఇలా అప్పుడప్పుడు కొంచెం అమ్మమ్మల కాలం నాటివి మనం తిన్నాం కదా, మన పిల్లలకు కూడా పెడితే బాగుంటుందని. అయిపోయిందండి దోసకాయ వంకాయ టమాటా కూర. మీరు చేసే కామెంట్స్ని బట్టి మరిన్ని వీడియోస్ చేస్తానండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ లక్ష్మీ కుమారి.